హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ గోపిశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం యావరేజ్ టాపిక్ లో ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశాం. మరి ఇప్పుడు మనం బేసిక్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఏదైతే నేను ఫార్ములా తీసుకున్నానో నేచురల్ నంబర్స్, అలాగే తీసుకుంటే ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, సో యావరేజ్ ఫార్ములా ఏదైతే తీసుకున్నానో దానికి సంబంధించిన సో బేసిక్ క్వశ్చన్స్ లో మనం ఇక్కడ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేసే అనే కాన్సెప్ట్ లో బేసిక్ తీసుకుంటాం. సో ఆ రకంగా మనం లెవెల్స్ సో ఇంక్రీజ్ చేసుకుంటూ మోడల్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. రైట్, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది అంటే, సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 127, 1 నుండి 127 వరకు సహజ సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సి వచ్చే ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 1 to 127 అన్నాడు అని అంటే దాని అర్థం చూడండి, 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ 5 గానీ 6 గానీ 7 గానీ అలా మనం తీసుకుంటూ ఉంటే లాస్ట్ ఎక్కడ వరకు తీసుకోవాలి? 127. మరి వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలంటే మనం ఏమనుకున్నాం చెప్పండి. యావరేజ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమేం చేస్తాం యావరేజ్ చేయాలంటే? సో యావరేజ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1 + 2 + అలా 3 + 4 + so on + 127 by సో 127 తీసుకుంటాం. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. మరి ఇదంతా మనం టోటల్ సమ్ చేయగలుగుతామా? చేయలేం. సో చేయలేం కాబట్టి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే దీన్ని 2 ways వెళ్ళొచ్చు అంటున్నాం. ఒకటేమో సో నేచురల్ నంబర్స్ అన్నాడు కాబట్టి, సో ఒకటేమో నేచురల్ నంబర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఫార్ములా యూజ్ చేస్తే ఏం యూజ్ చేయొచ్చు? n × n + 1/2 యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ యావరేజ్ కాబట్టి ఏం చేయాలి అని అంటే, యావరేజ్ కాబట్టి n అనేది క్యాన్సిల్ చేస్తాం, n + 1/2 చేయాలి అన్న. ఏం చేయాలన్నా? n + 1/2 తీసుకోవాలి అన్న. మరి n + 1/2 తీసుకోవాల్సి వచ్చినప్పుడు n అంటే ఎన్ని నంబర్స్ అని తీసుకోంటారు? ఇక్కడ టోటల్ ఇక్కడ ఎంత అన్నాడు? 127. సో 1 to 127 అన్నాడు కాబట్టి సో ఎన్ని క్వశ్చన్ ఎంత రాసుకోవచ్చు అంటే 127 తీసుకోవచ్చు. ఎన్ని క్వశ్చన్ ఎంత? 127 తీసుకోవచ్చు. అప్పుడు 127 + 1 బై ఎంత అంటే 2. అలాగే తీసుకుంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 128 బై ఎంత రాసుకోవచ్చు అంటే 2. 2 ఎంత అంటే 6, 2 ఎంత అంటే సో 4. అంటే ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అని అంటే 64 అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? సో 64 అనేది ఆన్సర్. అలా మనం సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ నుండి సో అది యావరేజ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు n క్యాన్సిల్ చేస్తే జస్ట్ n + 1/2 అని అప్లై చేసుకోవచ్చు. లేదు, రెండో కాన్సెప్ట్ ఏంటి అని అంటే చూడండి, సో షార్ట్ కట్ అప్లై చేశాను. రెండో షార్ట్ కట్ ఏంటి అని అంటే, సో యావరేజ్ కి ఫార్ములా సేమ్ అదే కాన్సెప్ట్. సో ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ బై 2 చేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే డిఫరెన్స్ అనేది ప్రతి నంబర్ కి ఒకటే ఉంటుంది. 1 2 కి డిఫరెన్స్, 2 కి 3 కి డిఫరెన్స్, 3 4 కి డిఫరెన్స్, 4 5 కి అలా 5 6 అంటే నేచురల్ నంబర్స్ సేమ్ డిఫరెన్స్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి సో a + l/2 అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఏ మీన్స్ మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ వాల్యూ. ఏ అంటే నేను ఏమన్నా చెప్పండి, ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి అన్నా. ఎల్ అంటే ఏం తీసుకోవచ్చు అంటున్నా? ఇక్కడ లాస్ట్ వాల్యూ తీసుకోవాలి అన్నా. అప్పుడు ఎల్ ఏ అంటే ఫస్ట్ వాల్యూ కాబట్టి 1, ఎల్ లాస్ట్ వాల్యూ కాబట్టి ఏం రాసుకోవచ్చు? సో లాస్ట్ వాల్యూ ఎంత అంటే 127 అనేది తీసుకోవచ్చు. సో లాస్ట్ వాల్యూ 127 + 127 బై ఎంత అన్నట్టు 2. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. అర్థమవుతుందా? అలా తీసుకోండి, నాకు వచ్చే వాల్యూ 128/2 తీసుకోవచ్చు. అప్పుడు నాకు వచ్చేది యావరేజ్ ఏం రాసుకోవచ్చు అంటే సో 64 అనేది యావరేజ్ అనేది తీసుకోవాలి. సో ఇలా 2 ways లో మనం తీసుకోవచ్చు. అలా మనం సమ్ ఆఫ్ చేయలేం కాబట్టి ఈ రకంగా ఈ రెండు రకాలుగా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఫ్రమ్ 87 to 229. సో 87 నుండి 229 వరకు సహజ సంఖ్యల సగటు ఎంత అనేది క్వశ్చన్. ఏమంటున్నాడు? సహజ సంఖ్యల సగటు ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ మనం ఏమంటున్నామంటే 87 నుండి అన్నాడు. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ ఏంటిది అని అంటే 1 నుండి 127 వరకు అని ఇచ్చిండు. 1 నుండి 127 వరకు ఇచ్చిండు. బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇలా కాదు. అంటే 1 నుండి స్టార్ట్ కాలేదు, 1 నుండి స్టార్ట్ కాలేదు. రైట్, అలాంటప్పుడు మనం సో ఇక్కడ 87 నుండి అన్నాడు. సో 87 to ఎంత ఇచ్చిండు? 229 ఇచ్చిండు. సో 87 to 229 ఇచ్చేసరికి మనకి మిడిల్ నుండి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో మిడిల్ నుండి స్టార్ట్ అవుతుంది. మరి మిడిల్ నుండి స్టార్ట్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి, అంతే కదా? సో మిడిల్ నుండి స్టార్ట్ అయినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, అంతే కదా కాన్సెప్ట్. మరొకసారి చూద్దాం. మరి మిడిల్ నుండి స్టార్ట్ అయినా, సో ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇలా 1 నుండి స్టార్ట్ అయినా, 1 నుండి స్టార్ట్ అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు n + 1/2 అనేది యావరేజ్ ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ తీసుకోవాలంటే 87 to 229 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని నెంబర్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే n + ఇక్కడ 1/2 అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను 87 to 229 నెంబర్ చూసినా అనుకో, నెంబర్ డిఫరెన్స్ ఆ n వాల్యూ అవుతుంది. కానీ ఆ n వాల్యూ ఈ మధ్యలో అని ఎలా తెలుస్తుంది? అందుకోసం నేను చెప్పిన సెకండ్ కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చు. రైట్, సెకండ్ కాన్సెప్ట్ ఏం రాసుకోవచ్చు అంటే a + l/2. ఏ మీన్స్ ఎంత రాసుకోవచ్చు అంటే ఎంత రాసుకోవచ్చు చెప్పండి? 87 + ఎంత 229 బై ఎంత రాసుకోవచ్చు?
సో 2 అనేది రాసుకోవచ్చు. అప్పుడు 7 + 9 ఎంత అంటే 16 అవుతుంది. అలాగే నెక్స్ట్ 1 తీసుకోవచ్చు. 1 ప్లస్ ఇక్కడ 3 + 11 అవుతుంది. 1 అంటే 316 అవుతుంది. మరి 316 అంటే 158 అని తీసుకోవచ్చు. 315 3 8 అంటే నాకు వచ్చిన యావరేజ్ ఎంత అంటే 158 అనేది యావరేజ్ అని తీసుకోవాలి. ఎంత అని తీసుకోవాలి? 158. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్పేస్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 20 అన్నాడు. సో యావరేజ్ ఆఫ్ స్పేస్ ఆఫ్ నేచురల్ నంబర్స్ 1 నుండి 20 వరకు సహజ సంఖ్యల వర్గముల సగటు ఎంత అన్నాడు. వర్గముల సగటు ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ వర్గముల సగటు. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే యాక్చువల్ గా దీని కాన్సెప్ట్ ఏం చెప్పండి. ఇక్కడ వర్గముల సగటు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు 1 to 20 అన్నాడు. 1 అలాగే 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 అంటే ఇక్కడ వరకు తీసుకోవాలి 20. సో అప్ టు 20 వరకు తీసుకోవాలి. మరి వాటికి నార్మల్ గా తీసుకోవాలంటే నేచురల్ నెంబర్స్ అవుతాయి. కానీ ఏం తీసుకోమంటున్నాడు? స్క్వేర్ తీసుకోమన్నాడు. సో అలా స్క్వేర్స్ చేయాలి. సో స్క్వేర్స్ చేసి మరి వాటిని సమ్ చేయాలి కదా. వాటిని ఏం చేయాలంటే సమ్ చేయాలి. వాటిని సమ్ చేస్తూ దాన్ని మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ బై తీసుకోవాలి. బై ఎన్ని నెంబర్స్ అంటే 20 నెంబర్లు. అంటే మనం ఏమనుకున్నాం? యావరేజ్ అన్నప్పుడు మనం ఏమనుకున్నాం చెప్పండి. ఇక్కడ యావరేజ్ అన్నప్పుడు మనం తీసుకున్నది ఏంటిది అని అంటే సో సమ్ బై ఏం రాసుకోవచ్చు అని అంటే యావరేజ్ అని తీసుకున్నాం. సమ్ బై ఏం రాసుకున్నాం? మనం యావరేజ్ అని తీసుకున్నాం. సో సమ్ బై యావరేజ్. సో సమ్ తీసుకున్నాం బై అంటే నంబర్స్. సమ్ బై నంబర్స్ అన్నట్టు. సమ్ బై యావరేజ్ కాదు. సమ్ బై ఏం రాసుకున్నాం మనం? నంబర్స్. మరి నంబర్స్ ఎన్ని? 20 నంబర్స్. అలాగే తీసుకోవాలి. బట్ అదైతే మనం స్క్వేర్ చేసి చేయలేం కాబట్టి నేను ఫార్ములా కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఫార్ములా కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చు. రైట్. ఫార్ములా ఏంటిది అని అంటే సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇలాంటి మొత్తం చేయడానికి ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే n into n + 1 యూజ్ చేస్తాం. అలాగే 2n + 1 యూజ్ చేస్తాం. బై ఎంత అంటే 6 యూజ్ చేస్తాం. మరి ఇక్కడ n అనేది యావరేజ్ దగ్గర క్యాన్సిల్ చేస్తాం. యావరేజ్ దగ్గర క్యాన్సిల్ చేసి n + 1 యూజ్ చేస్తాం. అలాగే 2n + 1 యూజ్ చేస్తాం. బై ఎంత అంటే 6 అని రాసుకుంటాం. మరి అలాంటప్పుడు మరి ఇది n వాల్యూ ఎంత అంటే కదా నాకు కావాలి. n అంటే ఇప్పుడు ఎంత రాసుకోవచ్చు అంటున్నా? 20 నెంబర్స్. సో n = 20 నెంబర్స్ కాబట్టి అప్పుడు మనం n ఇక్కడ చూడండి 20 అప్లై చేస్తున్నా. 20 + 1 ఎంత రాసుకోవచ్చు? 21 ప్లస్ అంటే ఇంటూ రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 2 × 20 40 + 1 ఎంత అంటే 41. బై ఎంత అంటే 6 అని రాసుకోవచ్చు. బై ఎంత? 6. 3 తీసుకుంటే 3 2 అలాగే 3 ఎంత అంటే 7 తీసుకుంటున్నా. 7 1 7 తీసుకుంటున్నా. 7 4 28. బై ఎంత ఉంది అన్నట్టు 2 ఉంది. సో దాన్ని యావరేజ్ తీసుకోవాల్సి వస్తాయి. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 14 మనకి 28. అలాగే 2 3 6 పాయింట్ ఎంత అంటే 5 తీసుకోవచ్చు. అంటే 143.5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఉంది 143.5. మరి ఇంత ముందు లాగా మరి a + l/2 చేస్తే యూజ్ అవుతుందా? ఇక్కడ a + l/2 చేస్తే ఏ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ వాల్యూ 1². l వాల్యూ ఎంత అంటే లాస్ట్ వాల్యూ 20². మరి 1² + 1 20² అంటే 400 తీసుకొని నేను బై 2 చేస్తే 401 వస్తుంది. బై 2 చేస్తే సో 200.5 వస్తుంది. మరి ఇది రైటా? సో రాంగ్ అన్నట్టు. సో ఇలా అనేది చేయకూడదు. ఎప్పుడైనా స్పేస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సో ఈ ఫార్ములా కాన్సెప్ట్ అప్లై చేస్తూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 30? సో క్యూబ్స్ దగ్గర కూడా మనం 1 to 30 యూజ్ చేయాలి. రైట్. 1 నుండి 30 వరకు సహజ సంఖ్యల గణముల సగటు ఎంత అన్నాడు. రైట్. సహజ సంఖ్యల గణముల సగటు. మరి ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే ఈ గణములు అంటే ఏంటిది? అదే కదా నాకు కావాలి. 1 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 నెక్స్ట్ 8 నెక్స్ట్ 9 నెక్స్ట్ అలాగే 10 ఎలా ఎక్కడి వరకు తీసుకోవాలి? ఎట్లా నాకు 30 వరకు తీసుకోవాలి. ఎక్కడి వరకు? 30 వరకు. మరి అవన్నీ మనకి ఏం చేయమన్నాడు? క్యూబ్స్ ఏమన్నాడు. చూడండి ఇక్కడ ఏం చేయమంటున్నాడు? క్యూబ్స్. సో క్యూబ్స్ అనేది తీసుకోవాలి. రైట్. సో క్యూబ్స్ అనేది తీసుకుంటే ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ చూడండి. మరి ఇవన్నీ ఏం చేయాలంటున్నాడు? సమ్ చేయాలి. ఇవన్నీ ఏం చేయాలంటున్నాడు? సమ్ చేయాలి. ఇవన్నీ సమ్ చేస్తున్నా. రైట్. ఇవన్నీ సమ్ చేస్తే మరి సమ్ చేసి ఎన్ని నంబర్స్ ఉంటాయి అన్ని నంబర్స్ ఏం చేయాలన్నట్టు బై 30 చేయాలి. అప్పుడు నాకు ఏమొస్తుంది? యావరేజ్. దాని యాక్చువల్ కాన్సెప్ట్ అది. బట్ మనం ఏం చేయాలి? ఫార్ములా అన్నట్టు. సో క్యూబ్స్ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఓకేనా? క్యూబ్స్ ఫార్ములా మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అని తీసుకునేటప్పుడు అప్పుడు మనం n² అలాగే సో n + 1 హోల్ స్క్వేర్ బై ఎంత అంటే 4 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఇది n × n కాబట్టి అందులో ఒక n మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అలాంటప్పుడు ఒక ఇంకో n ఉంటుంది కాబట్టి n × n + 1 హోల్ స్క్వేర్ బై ఎంత 4 అనేది యావరేజ్ కి సంబంధించిన ఫార్ములా అవుతుంది. ఏమవుతుంది? యావరేజ్ కి సంబంధించింది. అప్పుడు n = ఇక్కడ ఎంత 30 అన్నట్టు. రైట్. అప్పుడు n = 30 కాబట్టి సో నేను 30 అప్లై చేస్తున్నా. 31 ఏం రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రాసుకోవచ్చు. బై ఎంత అంటే 4 రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో 31 స్క్వేర్ ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు? 960 1 అని రాసుకోవచ్చు.
మరి 961 అంటే 2 2 జా 2 ఎంత అంటే 15 జా కట్ చేసుకోవచ్చు. మరి క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 7 15 1 జా 15 15 ఇక్కడ 6 ఎంత రాసుకోవచ్చు అంటే 15 6 90 ప్లస్ 1 91 మళ్ళా 15 9 జా 135 సో 135 ప్లస్ ఇక్కడ ఎంత 9 అన్నట్టు సో 135 ప్లస్ ఇక్కడ 9 ఎంత అంటే 144 అవుతుంది. దాన్ని బై ఎంత అంటే సో 2 చేస్తాం అంటే 2 చేస్తే 2 7 జా 2 2 జా అలాగే మళ్ళీ 2 డైరెక్ట్ 7 జా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఎంత అంటే 5 అవుతుంది. అంటే సో ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఎంత అంటే సో 7207 పాయింట్ ఎంత అంటే 5 తీసుకోవచ్చు. ఓకేనా, అలాగా 720 ఇక్కడ 7.5 అనేది ఆప్షన్ సెకండ్ కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ అలా అప్లై చేయాలి. రైట్, నెక్స్ట్ వన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1 సో 1 2 2 2 అలాగే 3 3 3 4 4 4 5 5 5 5 టైమ్స్ 6 6 టైమ్స్ 7 7 టైమ్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1 2 2 3 3 3 4 4 4 ని 4 టైమ్స్ 5 ని 5 టైమ్స్ 6 ని 6 టైమ్స్ 7 ని 7 టైమ్స్ యావరేజ్ ఎంత సో సగటు ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, మరి సగటు ఎంత అంటే మనం యాక్చువల్ గా దీనికి 3 కాన్సెప్ట్ వెళ్ళొచ్చు, అందులో ఏది బెస్ట్ అనేది తీసుకుందాం. రైట్, ఇక్కడ ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఏం రానప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ అలాగే 3 ప్లస్ అలాగే 3 ప్లస్ 3 ప్లస్ అలాగే సో 1 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 7 ప్లస్ 7 ప్లస్ 7 అనేది 7 టైమ్స్ అలా తీసుకున్నాం అనుకోండి. అవన్నీ యాడ్ చేసి మరి ఇవి ఎన్ని ఉంటాయంటే మొత్తం 28 నంబర్లు ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కౌంట్ చేస్తే 28 ఉంటాయి. అప్పుడే కదా నాకు యావరేజ్ వస్తుంది. ఇది ఒక రూల్, వెళ్ళొచ్చు, నేను కాదంటలేను. రైట్, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే లేదా ఇంకోటి రెండో కాన్సెప్ట్ ఏం యూజ్ చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ యూజ్ చేయొచ్చు. అంటే మీన్స్ 1 స్క్వేర్ అని 2 స్క్వేర్ అని 3 స్క్వేర్ అని 4 స్క్వేర్ అని 5 స్క్వేర్ అని 6 స్క్వేర్ అని అలాగే 7 స్క్వేర్ అని అలా తీసుకుంటాం. అలా తీసుకుంటే నాకు వచ్చే వాల్యూ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ ఇంకోటి ఎంత 7 స్క్వేర్. ఇవన్నీ సమ్ ఆఫ్ స్క్వేర్ యూజ్ చేయడానికి అప్పుడు n ఇంటూ n+1 అలాగే 2n+1 అలాగే y ఎంత అంటే 6 అని యూజ్ చేస్తూ సో n ఈక్వల్స్ ఎంత అంటే 7 అని అప్లై చేస్తూ తీసుకుంటాం. అప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు యావరేజ్ రావాల్సి వస్తే దాన్ని వచ్చిన వాల్యూని బై 20 చేస్తాం, బై 28 చేస్తాం. వచ్చిన వాల్యూని ఏం చేయాలి, బై 28 చేయాలి. సో వచ్చిన వాల్యూని ఇప్పుడు ఇది x అయితే x/28 చేస్తే నాకు యావరేజ్ వస్తుంది. ఇది రెండో కాన్సెప్ట్. లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే షార్ట్ కట్ లో సో ఇక్కడ 1 గానీ 2 స్క్వేర్ గానీ లేదంటే ఈ కాన్సెప్ట్ లో 1 ఉంది 2 2 2 ఉంది అలాగే సో 3 3 3 ఉంది 4 4 4 ఉంది అలాగే నెక్స్ట్ 7 7 ఇంకోటి ఏమన్నానంట 7 7 అలాగే 7 7 అని ఉంది. సో ఈ రకంగా అన్ని ఉన్నాయి ఇక. రైట్, 7 7 అనేది 7 టైమ్స్ ఉన్నాయి అన్నట్టు. రైట్, ఇలా యావరేజ్ అడిగినప్పుడు ఇలా హైయెస్ట్ నంబర్ ని చూసుకోండి. ఓకే, హైయెస్ట్ నంబర్ ఎంత అంటే 7, హైయెస్ట్ నంబర్ ఎంత అన్నట్టు 7, హైయెస్ట్ నంబర్ 7 అయినప్పుడు అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే సో దీనికి ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు అన్నట్టు. రైట్, దీనికి ఫార్ములా కూడా నేను చెప్పిన ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ లో అలా తీసుకుంటే నాకు ఏమొస్తుంది అని అంటే సో 2n+1 బై m రాసుకోవచ్చు అంటే 3 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ n ఈక్వల్స్ టు మనం హైయెస్ట్ నంబర్ ని యూజ్ చేయాలి. అప్పుడు 2 × 7+1 బై ఎంత అంటే 3. అప్పుడు 2 7 14+1 ఎంత అంటే 15/3 కట్ చేస్తే నాకు ఇప్పుడు వచ్చేది వాల్యూ ఎంత అంటే 5 వస్తుంది. అప్పుడు నా ఆన్సర్ ఎంత అంటే 5 అనేది ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా, మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1 2 2 3 3 3 4 4 4 టైమ్స్ 5 5 టైమ్స్ 6 6 టైమ్స్ 7 7 టైమ్స్ 8 8 టైమ్స్ 9 9 టైమ్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు దీని యొక్క సగటు ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, మరి సగటు ఎంత అంటే నేను చెప్పిన షార్ట్ కట్ చెప్పండి. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి 9. రైట్, ఆ హైయెస్ట్ నెంబర్ ఏమనుకోవచ్చు అంటున్నా n = 9 అనుకోవచ్చు. రైట్, n = ఎంత అనుకోవచ్చు 9 అనుకోవచ్చు. మరి n = 9 అనుకుంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే సో ఇప్పుడు నేను తీసుకోవాల్సింది ఫార్ములా అంటే యావరేజ్ తీసుకోవడానికి ఏం యూజ్ చేయొచ్చు అంటున్నా ఇక్కడ ఫార్ములా యావరేజ్ యూజ్ చేయడానికి n2n+1 బై m రాసుకోవచ్చు 3 రాసుకోవచ్చు. 2 ఇంటూ n అంటే ఎంత 9 ప్లస్ ఎంత 1 2 9 సో 18+1 ఎంత అంటే 19 బై ఎంత అంటే 3. సో 19/3 ని కట్ చేయాల్సి వస్తే 3 6 కట్ అవుతుంది కాబట్టి 6 పాయింట్ ఎంత 333 అనేది సో తీసుకుంటా ఉంటాం. అంటే 6.3 అనేది ఆన్సర్ అవ్వాలి. సో 6 పాయింట్ m రాసుకోవచ్చు 333 అనేది అలా వస్తా ఉంటాయి. సో ఇదే కాన్సెప్ట్ మనకి ఎప్పుడైతే ఈ రూపంలో ఉంది అనుకున్నాడు అనుకోండి ఎట్లా 1 1 1 2 2 3 3 3 4 4 అలా ఉంది అంటే ఖచ్చితంగా దీన్నే ఫాలో అవ్వండి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 97? మరి ఇక్కడ 1 నుండి 97 వరకు సరి సంఖ్యల సగటు ఎంత అనేది కదా క్వశ్చన్. మరి అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 నుండి అన్నారు కాబట్టి 1 2 3 4 5
అలాగే 6 నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అన్నట్టు 6 7 సో 8 అలాగే తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకోవాలి 97 వరకు సో 1 2 3 4 5 6 7 8 9 అలా ఎక్కడి వరకు తీసుకోవాలి 97 వరకు మరి 97 వరకు మనకి ఏమన్నాడు సరి సంఖ్యలు అన్నాడు సరి సంఖ్యలు అంటే 1 అనేది కాదు కదా ఓన్లీ 2 4 6 8 ఇక్కడ ఎక్కడి వరకు 96 వరకు అంటే మనం అక్కడి వరకే యూజ్ చేయాలి ఓన్లీ ఈవెన్ నంబర్స్ అంటే 2 గానీ 4 గానీ అలాగే 6 గానీ 8 గానీ 10 గానీ 12 గానీ సో 94 గానీ 96 గానీ తీసుకుంటాం మరి ఈ నంబర్స్ నాకు కావాలి బట్ అలా ఇచ్చిందా లేదు ఇలా ఇచ్చిందా లేదు నాకు కాన్జుగేటివ్ నంబర్స్ అంటే ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ కలిపి ఇస్తున్నాడు ఇక్కడ చూడండి సో ఇదేమో మనకి ఆడ్ నంబర్ తీసుకోవచ్చు ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో ఆడ్ నంబర్ తీసుకోవచ్చు ఇదేమో ఈవెన్ నంబర్ తీసుకోవచ్చు రైట్ అలా ఉంది అన్నట్టు అలా ఈవెన్ ఆడ్ కలిపి ఉన్నాయి కాబట్టి మనం సో ఈవెన్ నంబర్స్ యావరేజ్ తీసుకోవాల్సి వస్తే ఈవెన్ నంబర్స్ యావరేజ్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు మనం ఏమనుకోవచ్చు అని అంటే సో ఇక్కడ ఆ సమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నింటి n+1 యూజ్ చేస్తాం యావరేజ్ మాత్రం జస్ట్ n+1 యూజ్ చేస్తాం జస్ట్ n+1 యూజ్ చేస్తాం బట్ ఇక్కడ n కావాల్సి వస్తే మాత్రం 97 ని సగం చేయాలి మరి 97 అనేది సగం కానప్పుడు దాని ముందు నంబర్ వరకు 96 ని బై 2 చేస్తాం ఎందుకంటే మనం 96 వరకే కౌంట్ చేస్తాం కాబట్టి అదే 97 అనేది ఆడ్ నంబర్ దానితో మనకు పని లేదు అందుకోసం 96 ని బై 2 చేయొచ్చు ఎప్పుడైతే ఇలా 97 ఆడ్ నంబర్ బై 2 కాదో అప్పుడు మనం దాన్ని 96 బై ముందు నంబర్ తీసుకోవాలి అదే ఒకవేళ ఈవెన్ నంబర్ అయితే ఆడ్ నంబర్ అయితే నెక్స్ట్ నంబర్ ని బై 2 చేయండి అంటే 97 కావాలనుకుంటే 98 ని తీసుకొని బై 2 చేయండి అప్పుడు నాకు వస్తే వాల్యూ ఎంత అంటే 48 వస్తుంది ఎంత వస్తుంది 48 అంటే ఇప్పుడు నేను 48 ప్లస్ ఎంత అంటే 1 తీసుకుంటే నా యావరేజ్ ఎంత అంటే 49 అవుతుంది ఎంత అవుతుంది 49 అవుతుంది మరి ఇదంతా నాకు అవసరం లేదనుకుంటే షార్ట్ కట్ వెళ్ళొచ్చు ఇదంతా నాకు అవసరం లేదనుకుంటే షార్ట్ కట్ ఏంటిది షార్ట్ కట్ అప్పుడు ఇక్కడ చూడండి సో షార్ట్ కట్ ఏం తీసుకోవచ్చు అంటే మరి ఇక్కడ మనం 49 అనేది ఆన్సర్ ఓకే షార్ట్ కట్ ఏం చేసుకోవచ్చు అంటే మనం అన్నాం కదా యావరేజ్ ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే a+l బై ఎంత అంటే 2 యూజ్ చేసుకోవచ్చు ఏ మీన్స్ ఏంటంటే ఏ అంటే ఏంటంటే నేను సో ఫస్ట్ ఈవెన్ నంబర్ అని తీసుకోవచ్చు అలాగే ఎల్ అంటే ఏంటిది లాస్ట్ ఈవెన్ నంబర్ అని తీసుకోవచ్చు అర్థమవుతుందా లాస్ట్ ఈవెన్ నంబర్ అని తీసుకోవచ్చు అలాంటప్పుడు మనం ఫస్ట్ ఈవెన్ నంబర్ అంటే 2 వస్తుంది లాస్ట్ ఈవెన్ నంబర్ అంటే 96 వస్తుంది ఎంత 96 బై ఎంత అంటే 2 96 సో 2 అన్నట్టు ఈవెన్ నంబర్ కాబట్టి సో 98 ని హాఫ్ చేయండి మరి 98 ని హాఫ్ చేస్తే నాకు 98 హాఫ్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 49 వస్తుంది సో యావరేజ్ అయిపోతుంది ఆప్షన్ 4th రైట్ ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఈ ఫార్ములాని నేచురల్ నంబర్స్ కానీ ఈవెన్ నంబర్స్ కానీ ఆడ్ నంబర్స్ కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 83 ఈవెన్ నంబర్స్ ఫస్ట్ 83 అన్నాడు అంటే మొదటి 83 సరి సంఖ్యల సగటు ఎంత అంటే సో ఎగ్జాంపుల్ చూడండి నేను 1 to 83 అనేది వేరు 1 to 83 అనేది వేరు 1 to 83 అంటే ఏంటిది 1 2 3 4 5 అలాగే సో ఆన్ ఎక్కడి వరకు తీసుకోవచ్చు 83 అది వేరు నాకు సో ఫస్ట్ 83 అన్నాడు అనుకోండి ఫస్ట్ 83 అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇట్లా అన్నట్టు అంటే ఇప్పుడు చూడండి 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ 10 గానీ 12 గానీ అలాగే 14 గానీ అలాగే 16 గానీ అలా తీసుకుంటాం మరి ఇక్కడ చూడండి అప్పుడు దీన్ని 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు నాకు ఫస్ట్ 8 ఈవెన్ నంబర్స్ అని చెప్పొచ్చు వీటిని ఏమని చెప్పొచ్చు మొదటి 8 సరి సంఖ్యలు అని చెప్పొచ్చు వీటిని అంటే ఫస్ట్ 8 ఈవెన్ నంబర్స్ అంటే వాడు ఆల్రెడీ కౌంట్ చేసి పెట్టిండు నేను ఇంతకుముందు క్వశ్చన్ లో ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నా చూడండి ఎన్ వాల్యూ ఇక్కడ దీన్ని హాఫ్ చేస్తే ఎన్ వాల్యూ 49 అని చెప్పిన రైట్ అంటే ఎన్ వాల్యూ 48 అని చెప్పిన మరి ఎన్ వాల్యూ 48 అంటే అప్పుడు చూడండి 1 నుండి 97 వరకు సరి సంఖ్యల సగటు ఎంత అనడం వేరు ఫస్ట్ 48 సరి సంఖ్యల సగటు ఎంత అనడం వేరు అంటే ఫస్ట్ 48 అంటే వాడు ఇది ఆల్రెడీ కౌంట్ చేసి పెట్టినట్టు సో అందుకోసం మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఎన్ వాల్యూ తీసుకోవచ్చు డైరెక్ట్ ఎన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 83 వస్తుంది రైట్ 83 అంటే యావరేజ్ తీసుకోవడానికి ఏం రాసుకోవచ్చు జస్ట్ n+1 అప్పుడు 83 ప్లస్ ఎంత అంటే 1 ఏం రాసుకోవచ్చు 84 అనేది తీసుకోవచ్చు సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అంటే 84 ఆప్షన్ 3 కరెక్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 193 to 343 అని తీసుకోవచ్చు ఓకే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 193 to 343 మరి 193 నుండి 343 వరకు సరి సంఖ్యల సగటు ఎంత అంటే 193 నుండి 343 వరకు అన్నాడు కదా సో దీన్ని షార్ట్ కట్ గా చెప్పట్లేదు నేను ప్రతిదానికి ప్రొసీజర్ చెప్తలేను డైరెక్ట్ అంటే 193 అలాగే 194 అలాగే 195 అలాగే సో ఆన్ తీసుకుంటే ఎక్కడ వరకు 343 వరకు తీసుకోవాలి మరి ఇవన్నీ మనం ఎన్ వాల్యూ ఫార్ములా తోటి వెళ్ళలేం కాబట్టి షార్ట్ కట్ తీసుకుంటే ఏం రాసుకోవచ్చు అంటున్నా a+l/2 తీసుకోవచ్చు a+l/2 తీసుకుంటే యావరేజ్ ఫార్ములా అయిపోతుంది మరి a+l/2 యావరేజ్ ఫార్ములా తీసుకుంటే ఏ వాల్యూ అంటే ఏమనుకున్నా నేను ఫస్ట్ ఈవెన్ అంటే ఏం రాసుకోవచ్చు 194 సో 194 తీసుకోవచ్చు ప్లస్ మరి లాస్ట్ ఈవెన్ అంటే మరి ఇది లాస్ట్ ఈవెనా కాదు అంటే 342 అనేది లాస్ట్ ఈవెన్ అలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు 342 రాసుకొని బై 2 అప్లై చేసుకోవచ్చు
అలా మనం ఇక్కడ దీన్ని హాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు తెలుసా. ఇగో ఇలా రెండు యాడ్ చేయకుండా 2 8 జా 2 9 జా 18 అలాగే 2 7 జా 97 తోటి 2 ఇక్కడ ఎంత 17 జా 2 1 జా. ఇప్పుడు ఆ రెండింటిని కట్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇగో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 7 + 1 ఎంత అంటే 8. సో ఇక్కడ 9 + 7 ఎంత అంటే ఏం రాసుకోవచ్చు 16. మళ్ళీ ఇక్కడ ఎంత అంటే 1 అంటే 168 వస్తుంది. ఇక్కడ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ. సో 9 16 అంటే 268 వస్తుంది. ఎంత వస్తుంది 268 అనేది యావరేజ్ అవుతుంది. సో 268 అనేది యావరేజ్. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఇలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మరి నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 143. ఆడ్ నంబర్స్ అన్నాడు. మరి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆడ్ నంబర్స్ అన్నప్పుడు ఏం రాస్తారు 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ 5 గానీ 6 గానీ ఇంకోటి ఏం రాసుకోవచ్చు ఇక్కడ. సో 6 గానీ 7 గానీ 8 గానీ సో ఆన్. ఇక్కడ ఎక్కడి వరకు తీసుకోవాలి 143 వరకు తీసుకోవాలి. ఎక్కడి వరకు తీసుకోవాలి 143. మరి 143 వరకు ఆడ్ నంబర్స్ అంటే మనకి 1 గానీ 3 గానీ 5 గానీ 7 గానీ 143 గానీ ఇవే కదా నాకు కావాలి. మరి నాకు అవే కావాలి కానీ అందులో ఈవెన్ నంబర్స్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా 1 to 143 అంటాడో అప్పుడు ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ రెండు కలిపి ఉంటాయి అన్నట్టు. బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు రెండు కలిపి ఉంటాయి. మరి కలిపి ఉంటాయి కాబట్టి నాకు అందులో నాకు కావాల్సింది ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్సే కావాలి. అందుకోసం నాకు n కావాల్సి వస్తే 143 ని ఏం చేయమంటున్నా నేను బై 2. మరి 143 బై 2 అవుతుందా కాదు. అప్పుడు 144 ని బై 2 చేయాలి. అప్పుడు నాకు ఎంత వస్తుంది 72 n వాల్యూ. మరి బేస్ సంఖ్యల మరి మనం తీసుకోవాలి. బేస్ సంఖ్యలు ఏం రాసుకుంటున్నా నేను బేస్ సంఖ్యలకు సంబంధించింది నాకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఏం రాసుకోవచ్చు జస్ట్ n. అంటే ఇప్పుడు ఆన్సర్ మనది ఎంత అంటే 72 అయిపోతుంది. ఎంత అవుతుంది 72. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. లేదు ఇంత ముందు లాగా a + l కూడా యూజ్ చేయొచ్చు. a + l/2 a + l/2 అనేది మనం అప్లై చేసాం అనుకోండి. ఏ అంటే ఎంత రాసుకోవచ్చు ఏ అంటే ఎంత ఫస్ట్ నంబర్ మరి లాస్ట్ వాల్యూ ఎంత 143 బై ఎంత 2. అప్పుడు ఎంత రాసుకోవచ్చు 144/2 చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అన్నట్టు 72. ఓకే మరి ఆ రకంగా ఆన్సర్ అయిపోతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 108 to 297 అన్నాడు. మిడిల్ అన్నాడు కదా. సో ఇక్కడ చూడండి 108 నుండి 297 వరకు బేస్ సంఖ్యల సగటు ఎంత. మరి 108 నుండి 297 అంటే మిడిల్ నుండి అడిగినప్పుడు నేను తీసుకున్న రెండో షార్ట్ కట్ అప్లై చేయండి. సో a + l/2. ఏ అంటే ఫస్ట్ ఆడ్ నంబర్ కాబట్టి ఫస్ట్ ఆడ్ నంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 109 దగ్గర స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ ఆడ్ నంబర్ ఎంత వస్తుందమ్మా 297 బై ఎంత అంటే 2. అలా తీసుకుంటే 9 + 7 16. మరి ఇక్కడ 1 తీసుకోవచ్చు. 10+ అంటే ఇక్కడ 0 తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 తీసుకుంటే 2+ ఇక్కడ ఎంత అంటే 406 బై ఎంత అంటే 2 వస్తుంది. మరి 406/2 చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే 203 వస్తుంది. అది యావరేజ్ అవుతుంది. ఎంత సో 203 అనేది యావరేజ్. సో థర్డ్ ఆప్షన్ రైట్. My next question, find the average of squares of even numbers is find the average of squares of even numbers is so half అన్నట్టు ఇక్కడ యూజ్ అనేది ఉండదు. సో హాఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అప్ టు 12 స్క్వేర్ అన్నాడు. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 12 స్క్వేర్ సరి సంఖ్యల వర్గముల సగటు ఎంత అనేది క్వశ్చన్. మరి 1 స్క్వేర్ అన్నాడు 2 స్క్వేర్ అన్నాడు అలాగే 3 స్క్వేర్ అన్నాడు అలాగే 4 స్క్వేర్ అన్నాడు అప్పుడు 5 స్క్వేర్ అన్నాడు. సో అలాగే తీసుకుంటే అప్ టు ఇక్కడ వరకు ఇచ్చిండు 12 స్క్వేర్. అండ్ నాకు అడుగుతున్నది మాత్రం ఈవెన్ యావరేజ్ అడుగుండు. ఈవెన్ నంబర్స్ యావరేజ్ అడిగిండు. మరి ఈవెన్ నంబర్స్ యావరేజ్ తీసుకునేటప్పుడు మనం స్క్వేర్స్ ఈవెన్ నంబర్స్ తీసుకోవాలి అనుకుంటే సో స్క్వేర్స్ ఈవెన్ నంబర్స్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే సో స్క్వేర్స్ తీసుకోవాల్సి వస్తాయి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అప్ టు 12 స్క్వేర్ వరకు తీసుకోవాల్సి వస్తాయి. అప్పుడు నాకు ఫార్ములా వస్తుంది. స్క్వేర్స్ కి ఫార్ములా మనం ఏమి యూజ్ చేస్తామంటే సో ఇక్కడ మనం తీసుకోవచ్చు ఏంటిది అని అంటే సో ఇక్కడ కావాల్సింది సో 2n అని తీసుకోవచ్చు. సో 2n సో n+1 అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి 2n n+1 అలాగే నేను ఇక్కడ 2n ప్లస్ m రాసుకోవచ్చు అంటే 1 బై ఎంత అంటే 3 రాసుకోవచ్చు. 2n × n+1 2n+1/3 అనేది ఈవెన్ నంబర్స్ తీసుకుంటున్నా రైట్. ఈవెన్ నంబర్స్ మరి ఇక్కడ n అనేది క్యాన్సల్ అంటే సమ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది n క్యాన్సల్ చేస్తాం కాబట్టి ఇక్కడ n క్యాన్సల్ చేస్తాం. n అంటే ఎంత రాసుకోవచ్చు అంటే మొత్తం ఎన్ని నంబర్స్ 12. మరి 12 నంబర్స్ అంటే బై 2 చేస్తేనే కదా. ఎందుకు నాకు ఈవెన్ నంబర్స్ కావాలంటే ఆ నంబర్స్ ఈవెన్ నంబర్స్ ఉంటే దాన్ని హాఫ్ చేసి అప్పుడు n వాల్యూ 6 రాసుకోండి. ఇక్కడ ఏమైతుంది 7 6 + 1 7 2 6 ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 13 బై ఎంత రాసుకోవచ్చు అంటే 3 రాసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి 2 7 సో ఇక్కడ 14 × 13 తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ రకంగా 2 × 7 అంటే 13 7 ఎంత రాసుకోవచ్చు అంటే 91 × 2 ఎంత అంటే 182 బై ఎంత అంటే 3 రాసుకోవచ్చు. మరి 3 రాసుకుంటే 3 ఎంత రాసుకోవచ్చు అండి అంటే 60 రాసుకోవచ్చు. 180 పాయింట్ పెట్టుకుంటే 20 కాబట్టి 36 అనేది మల్టిప్లై అవుతా ఉంటుంది. సో 60.66 అనేది యావరేజ్ అవుతుంది థర్డ్ ఆప్షన్. ఎందుకంటే స్క్వేర్స్ ఉన్నప్పుడు ఇలా చేయండి. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఆఫ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అప్ టు 15 క్యూబ్ అంటున్నాడు. మరి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అప్ టు 13 క్యూబ్ అంటే 15 క్యూబ్.
సో సరి సంఖ్యల ఘనముల సగటు క్యూబ్ అన్నట్టుగా. సో అలా తీసుకుంటే 1 క్యూబ్, అలాగే 2 క్యూబ్, అలాగే 3 క్యూబ్, అలాగే 4 క్యూబ్, అలాగే తీసుకుంటే 13 క్యూబ్ తీసుకోవచ్చు, అలాగే 15 క్యూబ్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే క్యూబ్స్ ఫార్ములా అంటే అందులో నాకు ఈవెన్ నెంబర్సే కావాలి. సో అందులో నాకు ఈవెన్ నెంబర్సే కావాలి అంటే 13. సో ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ 13 14 అంటే 14 కూడా రాయాలి, ఎందుకంటే మిడిల్ లో 14 కూడా వస్తుంది అన్నట్టు. సో అలా 13 కాకుండా ఇక్కడ ఎవరికి రాయాలి 14 క్యూబ్ అప్ టు 15 క్యూబ్ వరకు రాస్తాం. రైట్, 13 14 15 అన్నట్టు. చూడండి ఇక్కడ 2 3 4 అప్ టు 15 అన్నట్టు, 13 రాయకూడదు. రైట్, సో అలా నాకు ఈవెన్ నెంబర్సే కావాలి కాబట్టి సో ఈవెన్ నెంబర్స్ క్యూబ్ చేయాలి అన్నప్పుడు దానికి ఫార్ములా ఉంటుంది. సో రైట్, n ఇంటూ n ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే n ఇంటూ n ప్లస్ 1. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే హోల్ స్క్వేర్ అంటే టోటల్ కి హోల్ స్క్వేర్ రాస్తాం. సో ఇంటూ 2 రాస్తాం. అది యావరేజ్ కి కాదు, ఇది సమ్ చేయడానికి మొత్తం చేయడానికి ఫార్ములా. అప్పుడు n కి n స్క్వేర్ కాబట్టి n స్క్వేర్, అలాగే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇంటూ 2 యాస్టీస్ ఉంటుంది. మరి n అంటే n ఇంటూ n కాబట్టి నాకు ఒకటే n క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు యావరేజ్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే యావరేజ్ ఫార్ములా జస్ట్ n, అప్పుడు n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 అనేది తీసుకుంటాం. మరి ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే n వాల్యూ ఎంత తీసుకోవచ్చు అన్నట్టు. సో 15 అంటే కట్ కాదు కాబట్టి ఏం రాసుకోమన్నా నేను 14/2 తీసుకుంటే 7 అవుతుంది. అంటే ఇప్పుడు n వాల్యూ 7, అప్పుడు 7 తీసుకుంటున్నా. 7 ప్లస్ 1 8 స్క్వేర్ ఎంత అంటే 64. ఇది 7 కదా, 7 ప్లస్ 1 8 స్క్వేర్ 64 ఇంటూ ఎంత అంటే 2 తీసుకుంటున్నా. అప్పుడు 7 28, అలాగే 7 28, 7 42 ప్లస్ 44, 448 ఇంటూ ఎంత అంటే మనం 896 అని రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు 896. ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అప్ టు 15 స్క్వేర్. బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మరి బేసి సంఖ్యల సగటు ఎంత అంటే నాకు ఇక్కడ 1 స్క్వేర్ గానీ 2 స్క్వేర్ గానీ 3 స్క్వేర్ గానీ 4 స్క్వేర్ గానీ అలాగే సో ఆన్ ఎక్కడి వరకు తీసుకోవాలి 15 స్క్వేర్ గానీ. అలా తీసుకుంటే నాకు ఓన్లీ ఆడ్ నంబర్స్ అన్నాడు, బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి సో బేసి సంఖ్యలే నేను కన్సిడర్ చేయాలి. అప్పుడు నాకు స్క్వేర్స్ బేసి సంఖ్యల యావరేజ్ ఎలా వస్తుంది అని అంటే సో స్క్వేర్స్ బేసి సంఖ్యల యావరేజ్ అంటే సమ్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామంటే సో ఇక్కడ ఇంతకుముందు n రాసినాం కదా, సో ఇప్పుడు n ఇంటూ 2n మైనస్ 1 రాసుకోవచ్చు, అలాగే 2n ప్లస్ 1 రాసుకోవచ్చు, అలాగే బై 3 రాసుకోవచ్చు. మరి ఇక్కడ సమ్ చేయడానికి నాకు యావరేజ్ కావాలంటే n క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యావరేజ్ కి ఫార్ములా ఎంత అంటే 2n మైనస్ 1 తీసుకోవచ్చు, అలాగే 2n ప్లస్ 1 తీసుకోవచ్చు, అలాగే బై ఎంత అంటే 3 తీసుకోవచ్చు. మరి ఇక్కడ n వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే మనం 15/2 అవ్వాలి. 15/2 అవుతారా అవ్వదు. మరి నేను బేస్ సంఖ్యల దగ్గర 15 ఇంక్లూడ్ అవ్వాలంటే 15 ని కాస్త ఏం రాసుకోవచ్చు అన్న 16/2 అంటే n వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 8 రాసుకోవచ్చు. అప్పుడు నేను 2 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 8 మైనస్ 1, అలాగే నెక్స్ట్ 1 తీసుకుంటే 2 ఇంటూ 8 ప్లస్ 1 తీసుకోవచ్చు. ఓకే, బై ఎంత అంటే 3. 2 8 16 మైనస్ 1 15 అవుతుంది. అలాగే మరి 2 8 16 ప్లస్ 1 ఎంత అంటే 17 అవుతుంది. బై 3 అంటే ఇక్కడ 3 5 కాబట్టి 17 5 85 అని రాస్తున్నాం. ఇంకా 85 అని రాస్తుందా. సో థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఆఫ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అప్ టు 17 క్యూబ్. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అప్ టు 16 17 క్యూబ్ బేస్ సంఖ్యల ఘనముల సగటు. మరి బేస్ సంఖ్యల ఘనముల సగటు అన్నప్పుడు నేను తీసుకునే ఫార్ములా 1 క్యూబ్ అలాగే 2 క్యూబ్ ఇంక్లూడింగ్ ఈవెన్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో 3 క్యూబ్ అలాగే 4 క్యూబ్ అలాగే 5 క్యూబ్ అలాగే సో అలా తీసుకునే టోటల్ ఎక్కడ వరకు తీసుకోవచ్చు 17 క్యూబ్. మరి అవన్నీ క్యూబ్స్ సగటు తీసుకోవడానికి నాకు ఫార్ములా ఉంటుంది. ఫార్ములా తీసుకోవాల్సి వస్తే అప్పుడు సమ్ చేయడానికి ఫార్ములా ఉంటుంది, మొత్తం కలపడానికి ఫార్ములా ఉంటుంది. నాకు ఓన్లీ బేస్ సంఖ్యలే అవసరం అన్నట్టు, నాకు ఓన్లీ బేస్ సంఖ్యలే అవసరం, ఈవెన్ నెంబర్స్ అవసరం లేదు. అందుకోసం సమ్ చేయడానికి ఫార్ములా సో n స్క్వేర్ అలాగే 2n స్క్వేర్ మైనస్ 1 అనేది అప్లై చేస్తాం. రైట్, మరి ఇక్కడ n ఇంటూ n రాస్తాం కాబట్టి అందులో ఒక n క్యాన్సిల్ అయితే సో n ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 2n స్క్వేర్ మైనస్ 1 ని అప్పుడు దాన్ని యావరేజ్ ఫార్ములా కిందకి తీసుకుంటాం. ఏం తీసుకుంటాం యావరేజ్ ఫార్ములా కిందకి తీసుకుంటాం. మరి యావరేజ్ ఫార్ములా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే n కావాలంటే టోటల్ ఎంత 17/2 అవ్వాలి. మరి 17/2 ఎందుకు చేస్తానంటే అందులో రెండు కలిపి ఉన్నాయి కాబట్టి. మరి 17 అంటే నెక్స్ట్ నెంబర్ 18/2 చేయాలి, ఎందుకంటే 17 ఇంక్లూడ్ అవ్వాలంటే 18 తీసుకోవాలి. 18 ఎట్లాగో యాడ్ చేయం బట్ సగం చేయడానికి పనికొస్తుంది. అంటే ఎన్ని క్వశ్చన్ 9. మరి ఇందులో అప్లై చేస్తే 9 ఇంటూ సో 2 ఇంటూ 9 స్క్వేర్ వాల్యూ ఎంత అండి 81 మైనస్ ఎంత అంటే 1, అలాగే 9 ఇంటూ సో 2 ఇంటూ 81 ఎంత అంటే 162 మైనస్ 1 ఎంత అంటే 161 రాసుకుంటే 9 1 9 9 6 54 9 1 9 ప్లస్ 5 ఎంత అంటే 14 అంటే 1449 అనేది ఆన్సర్ రైట్ అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ 1449 అనేది ఆన్సర్ రైట్ అవుతుంది. ఎన్ ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సో 1449 అయినా 9 1 9 9 6 54
మరి 1449 అనేది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 1450 అని యూజ్ చేయకుండా ఇట్లా మొత్తం తీసుకోండి. చూడండి n అని రాసిన 2n² రాసిన, మరి ఇక్కడ రాస్తే 9 2 18 అంటే అట్లా చేయొద్దు. సో 2n² అంటే మరి ఇక్కడ ఎంత 9² 81, 2 1 2, 2 8 16, మరి 162 - 1 ఎంత అంటే 161 రాసినాం. మరి 9 1 9, మరి 9 కదా మరి నాకు వచ్చింది 9, రైట్. అలా తీసుకుంటే 1449 అవుతుంది. అంటే 1450ని ఏం రాస్తారు ఇక్కడ 1449 అనేది ఆప్షన్ సెకండ్ అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? మరి ఈ రకంగా చూడండి, ఇది మనం ఇక్కడ మళ్ళీసారి క్రాస్ చేయండి. 2 × 81, 81 అంటే n² 81 రాస్తాం. మరి 81 అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, n × n 2n² - 1. ఓకే, సో అలా తీసుకుంటే 2 1 అంటే 81 6 అంటే 161, 9 1 9, 9 2 9 6 54, మళ్ళీ 9 1 9 + 5 ఎంత అంటే 14. అంటే ఇక్కడ మనకి ఎంత రాసుకోవచ్చు అన్నట్టు, సో 1449 అనేది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పండి.